మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. మరి అవే అలవాట్లు మన మెదడు ఆరోగ్యాన్ని కూడా డిసైడ్ చేస్తాయి. మనకున్న అలవాట్లే మెదడు పనితీరుకి ఆధారం అంటున్నారు సైంటిస్టులు. హార్వర్డ్ మెడికల్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్ అండ్ స్ట్రోక్ సంస్థలు మనుషుల మెదళ్లపై వివిధ రకాల పరిశోధనలు చేసి రిపోర్ట్లు రెడీ చేశారు. మనుషులకుండే 11 అలవాట్ల వల్ల మెదడు పనితీరు గణనీయంగా దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో ముఖ్యమైనది నిద్రలేమి. చాలామంది నిద్రను పట్టించుకోరు. ఒకరోజు నిద్రపోకపోతే ఏం కాదులే అనుకుంటారు. కొంతమంది రోజుకి 4-5 గంటలు మించి నిద్రపోరు. ఇలాంటి వాళ్ళ మెదడు పనితీరు గణనీయంగా క్షీణిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. అది కూడా రాత్రిపూట పడుకోవాలి. ఇలా చేయటం వల్ల మెదడులో న్యూరాన్లు అభివృద్ధి చెందుతాయి, కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఫలితంగా చిరాకు, మతిమరుపు లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. చాలామంది చేసే మరో తప్పు ఉదయం బ్రేక్ఫాస్ట్ తినకపోవటం. చాలామంది లేటుగా లేస్తూ ఉంటారు. రెడీ అయ్యేసరికి కాలేజ్ లేదా ఆఫీస్ టైం అయిపోతుంది. దీంతో చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద దురలవాటు అంటున్నారు శాస్త్రవేత్తలు. కడుపు కోసం కాకపోయినా మెదడు కోసమైనా మస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటున్నారు. బ్రేక్ఫాస్ట్ తినకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. మెదడులో కణాల సామర్థ్యం తగ్గిపోతుంది. మెదడును ఇబ్బంది పెట్టే మరో చెడ్డ అలవాటు సరిగ్గా నీళ్లు తాగకపోవటం. మెదడులో 75% నీరుంటుంది. ఆ నీటి శాతం తగ్గకూడదు. నీరు తగ్గితే మెదడులో కణజాలం క్షీణిస్తుంది. రోజుకి 2 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. శరీర బరువు, వాతావరణ పరిస్థితులు, చేసే పని ఆధారంగా ఈ నీటి మోతాదు మారుతుంది. కొంతమంది చాలా తక్కువ నీరు తాగుతారు. మరికొంతమంది కేవలం భోజనం చేసేటప్పుడు మాత్రమే నీళ్లు తాగుతారు. కానీ మినిమం గ్యాప్స్లో కొంచెం నీళ్లు తాగటం మంచిది అంటున్నారు సైంటిస్టులు. దీర్ఘకాలంగా ఒత్తిడి ఫీల్ అయ్యే వాళ్ళ మెదడు కూడా ఇబ్బంది పడుతుంది. మెదడులో కణాలు చనిపోతాయి. మెదడు ముందు భాగం కుంచుకుపోతుంది. దీనివల్ల ఆలోచన శక్తి తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి పడిపోతుంది. ఎవరైనా ఏదైనా అడిగితే ఇష్టం లేనప్పుడు నో చెప్పలేని వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారని పరిశోధకులు కనుగొన్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించే పనిలో ఉంటుంది మెదడు. ఆ టైంలో బ్రెయిన్కు విశ్రాంతినివ్వాలి, లేదంటే మెదడుపై భారం పడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాలి. అరగంటకు ఒకసారి కుర్చీలోంచి లేచి నడవటం మంచిది. వారంలో కనీసం 3 రోజులు అరగంట పాటు వాకింగ్ లేదా జాగింగ్ చేస్తే మెదడు పనితీరు బాగుంటుంది. మన ముందు తరం వాళ్ళకి మొబైల్ లేదు, గూగుల్ అందుబాటులో లేదు, యూట్యూబ్స్ అస్సలే లేవు. కాబట్టి వాళ్ళు ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్ళు, పుస్తకాలు చదివేవాళ్ళు. ఇవన్నీ మెదడుకి వ్యాయామాలు. కానీ ఇప్పుడు ఎవ్వరూ ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవటం లేదు. పుస్తక పఠనం దాదాపు తగ్గిపోయింది. దీంతో మెదడు పనితీరు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలంటే గూగుల్పై ఆధారపడకూడదు. వీలైనన్ని ఎక్కువ మొబైల్ నెంబర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా విషయం కావాలనుకున్నప్పుడు ముందు దాని గురించి ఆలోచించాలి, ఇతరులతో షేర్ చేసుకోవాలి. అప్పటికి సందేహం ఉంటే అప్పుడు గూగుల్ని ఆశ్రయించాలి. సుడోకు, వరల్డ్ మ్యాచింగ్, పద వినోదం లాంటివి ప్రాక్టీస్ చేయాలి. మరీ ముఖ్యంగా మొబైల్లో క్యాలిక్యులేటర్ వాడకాన్ని తగ్గించాలి. హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడడం, ఎక్కువ శబ్దంతో సంగీతం వినటం కూడా మెదడుపై ప్రభావం చూపిస్తాయి. అమెరికా పరిశోధకుల నివేదిక ప్రకారం వినికిడి లోపం ఉన్న వ్యక్తుల్లో మెదడు కణజాలం కూడా దెబ్బతిన్నట్లు తేలింది. తప్పనిసరి పరిస్థితుల్లో హెడ్ ఫోన్స్ వాడాల్సి వస్తే అందులో వాల్యూమ్ను 60% మించి పెట్టకండి. ఏకధాటిగా వాడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు గంటకి ఒక్కసారైనా హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ని చెవుల నుంచి తీసేయండి. ఒంటరిగా ఉండటం కూడా మెదడుకి ఇబ్బందే. ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండటం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, డెమెన్షియా, అల్జీమర్స్ లాంటి వ్యాధులు వస్తాయి. ఇవన్నీ మెదడుకి ఇబ్బందికరమే. అందుకే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపండి. అయితే వీళ్ళలో కూడా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకి దగ్గరగా ఉంటే మంచిది. ప్రతికూల వ్యక్తులకి దూరంగా ఉండటమే కాదు, మనం కూడా నెగిటివ్గా ఆలోచించడం మానేయాలి. ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తే అమిలాయిడ్, టౌ లాంటి ప్రోటీన్లు మెదడులో పేరుకుపోతాయి. ఇది మెదడుకి మంచిది కాదు. అదే పనిగా నెగిటివ్ ఆలోచన వస్తే సైకాలజిస్ట్ని సంప్రదించడం మంచిది. చీకట్లో ఎక్కువగా గడపడం కూడా మంచిది కాదు. గాలి, వెలుతురు తక్కువ ఉండే ఇరుకైన ప్రదేశాల్లో చాలా కాలం పాటు ఉండటం కూడా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. మెదడు ఆరోగ్యానికి సూర్యరశ్మి చాలా కీలకం. రోజు ఉదయం కాసేపు ఎండలో గడపాలి, బయటకు వెళ్ళాలి. ఇంట్లో ఉండాల్సి వస్తే తలుపులు, కిటికీలు తెరచుంచాలి. అతిగా తినటం తగ్గించాలి.
ఎక్కువగా తింటే మెదడులో ధమనులు మూసుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుంది. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వల్ల కూడా ఈ ప్రమాదం ఎక్కువ. మద్యపానం, ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి. ఎక్కువగా స్క్రీన్ ముందు ఉండటం, మొబైల్ చూడటం కూడా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. పడుకొని మొబైల్ చూసే వాళ్ళలో ఈ ప్రమాద స్థాయి ఇంకా ఎక్కువ. రోజులో 7 గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడిపే పిల్లల్లో సెరిబ్రల్ కాంటెక్స్ సన్నగా మారిపోయినట్లు పరిశోధనల్లో తేలింది. ఫోన్ శరీరానికి దగ్గరగా పెట్టుకుని నిద్రపోకూడదు. ఇలా చేస్తే ఫోన్ నుంచి వెలువడే విద్యుత్ అయస్కాంత తరంగాలు మెదడుని దెబ్బతీస్తాయి. జేబులో కంటే ఫోన్లు బ్యాగులో పెట్టుకోవటం ఉత్తమం. వీటన్నిటిని పాటిస్తే మెదడుని కాపాడుకోవచ్చు. అన్నీ కుదరకపోతే కనీసం కొన్నైనా పాటిస్తే శరీరంతో పాటు మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.